మన టాలీవుడ్ పిల్లర్స్ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున వీళ్ళు 1990 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ హవా చూపిస్తూనే ఉన్నారు. 1990 లో వీళ్ళ కాంపిటీషన్స్ విపరీతంగా ఉండేది. అది పక్కన పెడితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీరి మధ్య కాంపిటీషన్ అంటే ఇప్పుడున్న హీరోలకు మేము కూడా ఏమాత్రం తక్కువ కాదంటూ దూసుకు వెళ్తున్నారు ఈ నలుగురు హీరో. ఇప్పుడు ఉన్న జనరేషన్ హీరోలకి 100 కోట్ల సినిమా క్లబ్ లోకి చేరడం పెద్ద విషయం అయితే కాదు. ఈజీగా 100 కోట్ల క్లబ్ లోకి అయితే చేరుతున్నారు. అయితే సీనియర్స్ అయినటువంటి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మన బాలకృష్ణ గారు వీళ్ళు కూడా 100 కోట్ల క్లబ్ లోకి అయితే చేరిపోయారు. ఏ హీరో ఎన్ని 100 కోట్ల సినిమాలు క్రియేట్ చేశారు, ఏ హీరోకి ఎక్కువ 100 కోట్ల సినిమాలు ఉన్నాయి అనే విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారివి ఎన్ని 100 కోట్ల సినిమాలు ఉన్నాయో చూద్దాం పదండి. 2017లో బాస్ ఇస్ బ్యాక్ అంటూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారివి ఖైదీ నెంబర్ 150 మూవీతో చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి గారు తన సినిమా స్టామినా అయితే చూపించారు. ఏ మాత్రం తనలో గ్రేస్ తగ్గలేదని నిరూపించారు. ఈ సినిమా 75 కోట్లతో తెరకెక్కి వరల్డ్ వైల్డ్ గా 164 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 144 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 88 కోట్లతో జరిగింది. ఫైనల్ గా ఈ మూవీ సూపర్ హిట్ గా అయితే నిలిచింది. నెక్స్ట్ 2019 లో హై బడ్జెట్ తో నిర్మించిన సైరా నరసింహారెడ్డి మూవీ, ఈ సినిమాని 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే 180 కోట్ల అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. వరల్డ్ వైల్డ్ గా 244 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసి 144 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదు, కానీ మూవీ మాత్రం యావరేజ్ గా నిలిచిపోయింది. నెక్స్ట్ 2022 లో వచ్చిన చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ 90 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే 90 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని 180 కోట్ల గ్రాస్ ని 60 కోట్ల షేర్ ని జరుపుకొని మంచి ప్లేస్ లో అయితే నిలిచింది. నెక్స్ట్ 2023 లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి కానుకగా విడుదలయ్యింది. 225 కోట్ల బడ్జెట్ తో నిర్మితమై 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని వరల్డ్ వైల్డ్ గా 232 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసుకుని అలాగే 136 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ. ఇలా చిరంజీవి ఖాతాలో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి మూవీ, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య ఇలా 400 కోట్ల సినిమాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ గారి కెరీర్ 100 కోట్ల క్లబ్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బాలయ్య కెరీర్ లోని ఫస్ట్ 100 కోట్ల మూవీ అఖండ. 2021 పండమిక్ టైమ్ లో రిలీజ్ అయినా కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా నిలిచింది అఖండ మూవీ. 50 కోట్ల బడ్జెట్ తో నిర్మితమై 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని వరల్డ్ వైల్డ్ గా 124 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి 73 కోట్ల షేర్ ని అయితే కలెక్ట్ చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. నెక్స్ట్ 2023 సంక్రాంతికి కానుక రిలీజ్ అయిన వీరసింహారెడ్డి మూవీ 85 కోట్ల బడ్జెట్ తో నిర్మితమై 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని వరల్డ్ వైల్డ్ గా 132 కోట్ల క్రాస్ ని అయితే కలెక్ట్ చేసుకుని 79 కోట్ల షేర్ ని అయితే కలెక్ట్ చేసి మంచి హిట్ గా అయితే నిలిచింది వీరసింహారెడ్డి మూవీ. అఖండ, వీరసింహారెడ్డి రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నాయి. నెక్స్ట్ 2023 దసరా కానుకగా రిలీజ్ అయిన భగవత్ కేసరి మూవీ 75 కోట్ల బడ్జెట్ తో నిర్మితమై 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని వరల్డ్ వైల్డ్ గా 118 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి 70 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసుకుని బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి హిట్ గా నిలిచింది భగవత్ కేసరి మూవీ. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గెటప్ లో కనిపించి అందరినీ అలరించాడనే చెప్పుకోవచ్చు. శ్రీలీల ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ గా అయితే నిలిచింది. చాలా కాలం గుర్తుండిపోయేలా నిలిచింది ఈ భగవత్ కేసరి మూవీ. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చి నెక్స్ట్ 2025 కి సంక్రాంతికి కానుకగా విడుదలైన డాకు మహారాజ్ మూవీ 90 కోట్ల బడ్జెట్ తో నిర్మితమై 82 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని వరల్డ్ వైల్డ్ గా 130 కోట్ల గ్రాస్ ని అయితే కలెక్ట్ చేసి 80 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి అబౌవ్ యావరేజ్ గా నిలిచింది. 2 కోట్ల తేడాతో బ్రేక్ ఈవెన్ అయితే మిస్ చేసుకుంది ఈ మూవీ. అయితే మాత్రం ఈ సినిమాలో బాలయ్య ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయనే చెప్పుకోవచ్చు. బాలీ అద్భుతమైన డైరెక్షన్ లో బాలయ్యని అద్భుతంగా చూపించాడనే చెప్పుకోవచ్చు. తమన్ మ్యూజిక్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఓటీటీలో మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ 2025 డిసెంబర్ లో వచ్చిన అఖండ 2 మూవీ మిక్స్డ్ టాక్ తో కూడా 100 కోట్ల క్లబ్ లోకి అయితే చేరిపోయింది. ఈ సినిమాకి వచ్చిన నెగిటివ్ రివ్యూస్ కి మూవీ అయితే ఫ్లాప్ అవ్వాలి, కానీ అలా మాత్రం ఏమీ జరగలేదు. ఎంతమంది అయినా సరే ఈ సినిమాని ట్రోల్ చేసిన ఈ సినిమా మంచి ఫామ్ ని అందుకుని హిట్ వైపు అయితే దూసుకు వెళ్ళిపోయింది. త్వరలో బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకోబోతుంది. క్లియర్ హిట్ గా నిలిచిపోయింది అఖండ 2 మూవీ. కానీ ఏ మాటగా మాట సినిమా మాత్రం మామూలుగా లేదు. ఈ మూవీని ట్రోల్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు నోరు మూసుకొని కూర్చున్నారు. ఇలా బాలకృష్ణ కెరీర్ లో వరుస 100 కోట్ల క్లబ్ లోకి చేరిన మూవీస్ అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 ఇలా వరుసగా 100 కోట్ల సినిమాలు క్లబ్ లోకి అందించారు నందమూరి బాలకృష్ణ గారు. నెక్స్ట్ కింగ్ నాగార్జున కెరీర్ లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాలు చూసుకుంటే 2022 లో వచ్చిన బ్రహ్మాస్త్ర మూవీ 430 కోట్ల అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే మాత్రం ఈ మూవీ నాగార్జున సోలో మూవీ అయితే మాత్రం కాదు. నెక్స్ట్ 2016 లో వచ్చిన ఊపిరి మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. 97 కోట్ల దగ్గరగా ఆగిపోయింది గ్రాస్. 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్న మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 82 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. 2014 లో వచ్చిన మనం సినిమా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచింది. 67 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ రీసెంట్ గా వచ్చిన కుబేర మూవీ 138 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసుకుంది. అయితే ఈ సినిమా కూడా నాగార్జున సోలో హీరో సినిమా మాత్రం కాదు. మొత్తంగా నాగార్జున కెరీర్ లో సోలోగా ఒక్క 100 కోట్ల సినిమా కూడా లేనట్టే. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 100 కోట్ల క్లబ్ కు చేరిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2022 సంక్రాంతికి కానుకగా రిలీజ్ అయిన F2 మూవీ వెంకటేష్ కెరీర్ లోని మొదటి 100 కోట్ల సినిమా. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మితమై ఈ మూవీ 32 కోట్ల రిలీజ్ బిజినెస్ జరుపుకొని 132 కోట్ల గ్రాస్ ని 82 షేర్ మంచిగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచిపోయింది. ఈ మూవీలో మాత్రం వెంకటేష్ నటన అద్భుతం అనే చెప్పుకోవచ్చు. వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ వీళ్ళిద్దరూ అద్భుతమైన కామెడీని అయితే మనందరికీ అందించారు కదా. అనిల్ రావుపూడి దర్శకత్వం అద్భుతంగా చేశారు ఈ మూవీకి. ఈ మూవీకి మెయిన్ హైలైట్ ఏమిటంటే గ్లామర్ హీరోయిన్స్ ఉన్నారు దీంట్లో.
మెహారిన్, తమన్నా ఇద్దరు అందాల ఆరబోతతో సినిమాను మాత్రం ఒక రేంజ్ లో నిలబెట్టారని చెప్పుకోవచ్చు. మొత్తంగా విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 200 కోట్ల సినిమాలు ఉన్నాయి. ఇలా నలుగురు అగ్ర హీరోలు టోటల్ గా చూసుకుంటే చిరంజీవి గారివి 400 కోట్ల సినిమాలు, బాలకృష్ణ గారివి 5, నాగార్జున గారివి అయితే సోలోగా ఏవీ లేనట్లే. విక్టరీ వెంకటేష్ గారివి 200 కోట్ల సినిమాలు అయితే ఉన్నాయి. ఇలా నలుగురు హీరోలకి వరుసగా 100 కోట్ల సినిమాలు ఉన్న హీరోలుగా నిలిచారు నందమూరి బాలకృష్ణ గారు. మరి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరి ఈ వీడియో చివరి చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.